హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది రోటీ, రైస్, చపాతీ, వెజిటేబుల్ పులావ్ అన్నిటికీ కూడా మంచి కాంబినేషన్ అండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనికి 6 వెల్లుల్లి, హాఫ్ ఇంచ్ అల్లం, అలాగే కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 5 ఎండుమిర్చి, అలాగే కట్ చేసుకున్న 2 టమాటాలను వేసి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కూడా మగ్గించుకుందాం. అలాగే ఇందులోనికి ఒక 10 జీడిపప్పులను వేసి కొద్దిగా సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా మగ్గిన మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లోనికి 1 స్పూన్ బటరు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో చూపించిన విధంగా బిర్యానీ స్పైసెస్ అంతా కూడా వేసేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసి బాగా కలిపి అందులోనికి మనం చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని అందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడరు వేసి పచ్చివాసన పోయే వరకు కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక సిమ్లో అయితే 10 మినిట్స్ అయితే మగ్గించుకుందాం. ఇలా మగ్గిన మిశ్రమంలోనికి గ్రేవీ కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా సిమ్లో బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా తేలుతుంది. ఇలా పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుందామండి. ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇందులోనికి ఫైనల్గా కసూరి మెత్తిని వేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.